ఫ్రెండ్స్ అందరూ బాగుండారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీతో ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనం మన పుట్టింటికి పోయినప్పుడు, అంటే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా, వాళ్ళు పుట్టి పెరిగిన ఇంట్లో వాళ్ళకంటూ కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు ఉంటాయి కదా. అట్లాంటి జ్ఞాపకాలలో మాకున్న ఒక చిన్న జ్ఞాపకం ఈ ఆల్కవ్ ఫ్రెండ్స్. అంటే ఒక రాగి బిందెని మధ్యలో పెట్టి చుట్టూ సిమెంట్ గోడ కడతారు, కింద మధ్యలో కట్టెలు పెట్టడానికి కొంచెం గ్యాప్ కూడా వదులుతారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది పాతది అవడం వల్ల గోడలు కూడా కొంచెం పర్రలు అయితే ఎగ్గినాయి, చీలినాయి అనమాట. ఈ మధ్య అయితే అమ్మ ఆల్కవ్ ముట్టించట్లేదు, కింద కూర్చొని వెలిగించడం కష్టం అవుతుందని తమ్ముడు ఎలక్ట్రికల్ గీజర్ అయితే పెట్టాడనమాట. ఇంకా మేము అందరం ఉన్నాం కదా, ఈరోజు ఒకసారి వెలిగిద్దాంలే అని కట్టెలు తెచ్చి మంట అయితే పెట్టినాను అనమాట. మధ్యలో మంట ఆరిపోతే ఇట్లాంటి ఒక పొగ్గొట్టం తీసుకొని ఉఫ్ అని ఊదొచ్చు అనమాట, మళ్ళీ మంట వెలుగుతుంది. ఈ పొగ్గొట్టం ఊదడం వల్ల మనకు ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. అప్పట్లో మనం ఏ పనులు చేసినా కానీ మనకు కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజులు అయితే ఉండేటివి. అంటే ఇట్లా ఊదడము, కింద కూర్చొని లేయడము, ఇట్లాంటివన్నీ అనమాట. అంటే సపరేట్గా మనం ఎక్సర్సైజ్ చేసుకోకుండా మన పనులలోనే మనము ఎక్సర్సైజ్ చేసే వాళ్ళం అనేది నా అభిప్రాయము. అందుకే అంటే నేను అనుకుంటున్నా, అది మీతో చెప్తున్నాను అనమాట. మాకే కాదు ఫ్రెండ్స్, మా అమ్మ ఈ ఆల్కవులో నీళ్ళు కాంచి మా పిల్లలకు కూడా స్నానాలు అయితే చేపించింది. పొద్దున నీళ్ళు కాంచితే సాయంత్రం వరకు కూడా నీళ్ళు వేడిగా ఉంటాయి, ఎందుకంటే రాగి పాత్ర కాబట్టి అంత నీళ్ళు తొందరగా చల్లారవన్నమాట. ఇంకా కట్టెలు పెట్టి కాంచడం వల్ల వచ్చిన బొగ్గులతోనే పిల్లలకి సాంబ్రాణి పొగ కూడా వేసేది అనమాట. ఇప్పుడైతే కట్టెలు పెట్టేది, కానీ మా చిన్నప్పుడు ఏం చేసేదంటే రాత్రే వరిపొట్టు వేసి కొంచెం కృష్ణాయలు పోసి వెలిగించేది. తెల్లారాలకల్లా నీళ్ళు బాగా కాలేటనమాట, ఎందుకంటే తను పొద్దునే చేనులోకి పోతుంది, మళ్ళీ అప్పుడు ముట్టడం అంటే లేట్ అవుతుందని వరిపొట్టు పోసి రాత్రే ముట్టిస్తుంది. ఇంకా మాకు కూడా స్కూల్ పోవడానికి లేట్ అవ్వకుండా తొందరగా స్నానాలు అయిపోవాలనే ఉద్దేశంతో ఇట్లా అంతంగా చేళ్లలో ఉండే ఒట్టి పుల్లలు అవన్నీ తెచ్చి కూడా పెట్టేదనమాట. ఏవి వేస్ట్ చేయకోకుండా ఇట్లా పెట్టి నీళ్ళు కాంచేది. ఆ పొగ అంతా మనకి ఇంట్లోకి రాకోకుండా ఇదండి ఫ్రెండ్స్, ఒక పెద్ద సిమెంటు పైప్ అయితే పెడతారు, అదో పొగ కూడా పోతుందన్నమాట. ఇంతకు ఈ వీడియోలో అయితే నా చిన్నప్పటి జ్ఞాపకాన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చివరి వరకు వీడియో చూసి